జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యకాండలో ఉన్నాము. నిన్నటి రోజున రాముడు భరతుడికి ధర్మాలు చెప్పాడు. ఏమని? తండ్రి గారి ఆజ్ఞ పాటించాలి, అది నాకెంత కర్తవ్యమో నీకు అంతే కర్తవ్యము అని చెప్పుకొచ్చాడు. భరతుడు క్షత్రియ ధర్మం పాటించాలి కదా అన్నయ్య, మరి నువ్వు కూడా రాజ్యాన్ని తీసుకో అని చెప్పాడు. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. తర్వాత జాబాలి ప్రస్తావన వచ్చింది. అసలు ఎవరు ఈ జాబాలి అంటే ఎవరు అని మనం ఈరోజు తెలుసుకుందాం. 108వ సర్గము. జాబాలి శ్రీరామునకు నాస్తికవాదమును వినిపించుట, రాజ్య పాలనము చేయమని నుడువుట. ధర్మజ్ఞుడైన శ్రీరాముడు ఈ విధముగా భరతుని ఓదార్చుచుండగా బ్రాహ్మణోత్తముడైన జాబాలి ధర్మ విరుద్ధముగా ఆయనతో ఇట్లు పలుకదొడంగెను. ఓ రఘురామ, నీవు చెప్పిన విషయము బాగుగానే ఉన్నది. కాని నీ వంటి ప్రజ్ఞాశాలి మనోబలము గలవాడు ఒక అజ్ఞాని వలె ఇట్టి నిరర్థకమైన ఆలోచనలను మనస్సునకు రానీయరాదు. ఈ లోకములో ఎవరు ఎవరికి బంధువులు, ఎవరి వలన ఎవరికి లాభము? ఏ ప్రాణి అయినను ఒంటరిగానే పుట్టును, ఒంటరిగానే మరణించును. కనుక రామ, ఇతడు నా తండ్రిని, ఈమె నా తల్లని మమకారములను పెట్టుకొను వానిని పిచ్చివానిగా భావింపవలెను. ఏలనన ఈ ప్రపంచమున ఎవ్వరును ఎవ్వరికి ఏమీ కారు. రామ, ఒకడు వేరొక గ్రామమునకు వెళ్ళుచు త్రోవలో ఏదైనా ఒక సత్రమునందు ఒక రాత్రి బస చేయును. తెల్లవారిన పిమ్మట అతడు ఆ స్థానమును వీడి ముందునకు సాగును. ఓ కాకుత్స, అదే విధముగా తల్లిదండ్రులతోడ, గృహ సంపదలతోడ మనుష్యులకు గల సంబంధము అన్నీ క్షణికములే. కనుక సజ్జనులు వాటి యందు అసక్తులు కారు. కనుక ఓ నరశ్రేష్ఠ, ఈ వనవాస జీవితము మిగుల దుఃఖకరమైనది. ఇందలి త్రోవలు ఎత్తు పల్లములతో ముండ్లతో కూడియుండును. నీ వంటి వాడు తండ్రి నుండి ప్రాప్తించిన రాజ్యమును వదిలి ఇట్టి క్లిష్ట మార్గమును ఆశ్రయించుట తగదు. దేశాంతరమునున్న భర్త కొరకు నిరీక్షించుచు వ్రత పరాయణ అయిన స్త్రీ వలె అయోధ్యానగర దేవత నీ కొరకై నిరీక్షించుచున్నది. కావున సకల సంపదలతో తొలతూగుచున్న అయోధ్యకు వెళ్లి రాజ్య పట్టాభిషిక్తుడవు కమ్ము. ఓ రాజకుమార, స్వర్గమున దేవేంద్రుని వలె నీవు అయోధ్యయందు దివ్య భోగములను అనుభవించుచు హాయిగా విహరించుచుండుము. దశరథుడు నీకు ఏమీయూ కాడు, నీవు ఆయనకు ఏమీ కావు. ఆ రాజు వేరు, నీవు వేరు. అందువలన నేను చెప్పిన విధముగా చేయుము. ప్రాణి పుట్టుకకు తండ్రి నిమిత్త కారణముగా మాత్రమే. వాస్తవముగా ఋతుమతి అయిన స్త్రీ గర్భమునందు శుక్రశోణితములు కలయిక వలన శిశువు జన్మించును. దశరథ మహారాజు తాను చేరవలసిన చోటికే చేరినాడు. ఇది సమస్త ప్రాణులకు సహజము. నీవు అనవసరముగా బాధపడుచున్నావు. అందుబాటులోనున్న సుఖభోగములను అనుభవింపక కేవలము ధర్మాచరణమునందు ధనార్జనయందు మునిగియుండు వారిపై నాకు జాలి కలుగుచుండును, ఇతరుల విషయమున కాదు. ఏలనన వారు ధర్మాచరణము పేరుతో బ్రతికి ఉన్నంత కాలము దుఃఖములనే అనుభవించి కడకు మట్టి పాలగుచుందురు. ఈ లోకమున జనులు అష్టకా శ్రాద్ధములను, ఆబ్దిక శ్రాద్ధములను నిర్వహించుచు ఆ అన్నము పితృదేవతలకు చెందుచుండునని నమ్ముదురు. కాని బాగుగా విచారించి చూచినచో అన్నము ఇచ్చటనే నశించును గదా. మరి మృతులైన వారు ఎట్లు భుజింతురు? ఒకరు భుజించిన ఆహారము మరి ఒకరి శరీరమునకు చేరినచో దూరదేశములకు వెళ్ళడి వారికై శ్రాద్ధములను పెట్టవలెను. అప్పుడు వారికి దారి బత్తెములతో అవసరముండదు. దేవతలను ఆరాధింపుము, దానములను చేయుము, దీక్షలో యజ్ఞములను నిర్వహింపుము, తపములను ఆచరింపుము, ఇల్లు వాకిలి వదిలి సన్యాసమును స్వీకరింపుము. మున్నగు విషయములతో కూడిన గ్రంథములను, ఇతరుల సంపదలను అపహరించుటలో ఆరితేరిన వారు జనుల మనస్సులను దాన ధర్మముల వైపు మరలించుటకై రచించిరి. ఓ బుద్ధిశాలి,
ఓ బుద్ధిశాలి, తండ్రి మాట జవదాటరానిది అని విశ్వసించడి నీవు ఈ లోకము తప్ప మరి ఒక లోకము లేదని నమ్ముము. ప్రత్యక్షముగానున్న రాజ్య లాభములను అనుభవింపుము, పరోక్షమైన లాభములను విశ్వసింపకుము. ఓ రామ, ఇహలోక సుఖములే వాస్తవములు, పరలోకము అనునది లేనే లేదు అను సత్పురుషుల ప్రమాణమును అనుసరించుము. భరతుడు ప్రాధేయపడుచున్నట్లుగా కోసల రాజ్యమును గ్రహింపుము. జాబాలి ఏం చెప్తున్నాడో అర్థమైందా ఎవరికైనా? జాబాలి అంటున్నాడు, ధర్మం అంటే మనం బతికున్న అంతకాలమే ధర్మం. ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తాను, లేదు ఏదైనా పలానా చేస్తాను, ఇవాళ ఉపవాసం ఉంటాను, ఇన్ని సోమవారాలు శివుడి కోసం ఉపవాసం ఉంటాను, లేదు ఇన్ని శనివారాలు ఉంటాను వెంకటేశ్వర స్వామి కోసం అని చాలా మంది చెప్తూ ఉంటారు. పక్కనున్న వాళ్ళు అంటారు, ఉన్నప్పుడే తినాలి, లేకపోయినప్పుడు ఎందుకు తింటాం, లేనప్పుడు ఎలాగో తినం, వయసులో ఉన్నప్పుడే తినాలి, లేదు వయసులో ఉన్నప్పుడే చెయ్యాలి, లేకపోతే చేయలేవు, తర్వాత నువ్వు చెయ్యాలనుకున్నా చేయకూడదు కూడా అని చాలా మాటలు వస్తాయి. ఏదైనా మంచి పని చేద్దాము, లేదు 10 మందికి దానం చేద్దాం, లేదు 10 మందికి వస్త్రదానం చేద్దాం, 10 మందికి అన్నదానం చేద్దాం అంటే మన వాళ్ళే ఎవరికి వాళ్ళే పక్కనున్న వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు నీకు దగ్గర అంత అవసరమా, నువ్వు ఇంత కష్టాల్లో ఉండి. కష్టం అనేది ఎప్పుడూ ఉండేదే. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, నీ తండ్రి అనేవాడే లేడు, ఎక్కడో చచ్చిపోయిన వాడు నువ్వు ఇప్పుడు పెట్టిన గారముద్దలు తింటాడా, వెళ్ళిపోయిన వాడు నువ్వు తింటాడా, నువ్వు ఇక్కడ పెట్టిన అన్నం వాళ్ళు ఎలా తింటారు అనే ప్రశ్న వేశాడు జాబాలి. అది మనం చూడాల్సింది ఇక్కడ. ఆయన ఏమంటున్నారు, ఇప్పుడు అందరూ శ్రాద్ధ కర్మలు పెడతారు, ఆబ్దికాలు పెడతారు, ఇంటికి పురోహితుడిని పిలిచి భోక్తల్ని పిలిచి భోజనం పెడతారు. పెట్టినప్పుడు ఆయన్నే దేవుడుగా భావించి మనం పెడతాం. ఆయనే ఒకళ్ళేమో పితృదేవతగా, ఒకళ్ళేమో విశ్వే దేవతగా చెప్పి భోజనం పెడతారు. మరి ఆ భోజనం వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఎలా తింటారు అనేది ఆయన ప్రశ్న. నువ్వు ఇక్కడ మనిషికి పెట్టి వాళ్ళకు పెడుతున్నావంటావేంటి అని అడుగుతున్నారు. మరి ఈ ప్రశ్న నాకు ఒక్కదానికైనా మీకు కూడా వచ్చిందా? జాబాలి చెప్పాడు. మరి రాముడు ఏమంటాడో మనకి తెలియదు కదా, తర్వాత ఘట్టం చదువుకుందాం. 109వ సర్గము. జాబాలి యొక్క నాస్తికవాదమును ఖండించుచు శ్రీరాముడు సత్యం యొక్క వైశిష్ట్యమును పేర్కొనుట. సత్య పరాక్రముడైన శ్రీరాముడు జాబాలి పలికిన మాటలను విని తన నిశ్చయాత్మక బుద్ధితో ఆలోచించి వేద శాస్త్రముల ప్రమాణ దృష్టితో ఇట్లు నుడివెను. ఓ విప్రోత్తమ, నన్ను సంతోషపెట్టుటకై నీవు కొన్ని మాటలను పలికితివి. అవి కర్తవ్యములుగా కనిపించుచున్నను వాస్తవముగా చేయదగనివి, హితకరములుగా భాషించుచున్నను నిజముగా అవి అనర్థదాయకములే. ధర్మమును వేద మర్యాదలను త్యజించిన వాడు పాపకార్యముల యందే ప్రవృత్తుడగును. అతని ఆచారములు ఆలోచనలు వేద శాస్త్రములకు విరుద్ధములుగా ఉండును. కావున సత్పురుషులు ఎవ్వరూ అతనిని గౌరవింపరు. మనుష్యుడు ఉత్తమ వంశమున జన్మించినవాడా, హీనవంశమున పుట్టినవాడా, అతడు వీరుడా, అట్లు నటించువాడా, పవిత్రుడా, అపవిత్రుడా అను విషయములను అతని ప్రవర్తనయే తెలుపుచుండును. నీవు తెలిపిన ఆచార వ్యవహారములు గలవాడు శ్రేష్ఠుడుగా కనిపించినను అతడు అనార్యుడే. పైకి పవిత్రుడుగా కనపడుచున్నను అపవిత్రుడే. ఉత్తమ లక్షణములు కలవాని వలె బాసిల్లుచున్నను అవలక్షణములు గలవాడే. సచ్చీలుడుగా గోచరించుచున్నను దుశ్శీలుడే. నీవు తెలిపిన ఈ ఉపదేశము ధర్మ విశేషమును దాల్చిన అధర్మము. ఇది వర్ణ సాంకర్యమునకు దారితీయును. నేను దీనిని ఈ అధర్మ మార్గమును స్వీకరింపను. వేదోక్తములైన శుభకర్మలను అనుష్ఠింపక ధర్మ విరుద్ధములైన కార్యములను ఆచరించినచో కర్తవ్యమును అకర్తవ్యమును బాగుగా ఎరిగిన బుద్ధిమంతుడైన వాడు ఎవ్వడును నన్ను శ్రేష్ఠునిగా గౌరవింపడు. అట్టి స్థితిలో లోకము నన్ను దురాచార పరునగును కళంకితునగును భావించును. కళంకితుడిగా భావించును. స్వయముగా నేను చేసిన ప్రతిజ్ఞను నేనే ఉల్లంఘించి నీవు చెప్పిన ప్రకారము ప్రవర్తించినచో సత్ప్రవర్తనను గూర్చి ఎవ్వరికైనను నేను ఎట్లు ఉపదేశింపగలను? ఏ విధముగా స్వర్గమును పొందగలను? నేనిచ్చిన మాట నేనే తప్పితే ఇంకా అవతల వాడి దగ్గర నాకున్న విలువ ఎక్కడుంటుంది అని అంటున్నాడు ఆయన. అది ఎట్లా చేస్తాను? అప్పుడు నా మాట ఎవరు వింటారు?
ముందు మనం చేసి ఎదుటివాడికి చెప్పాలట. అదే రాముడు కూడా అదే చెప్తున్నాడు. నీవు చెప్పిన రీతిగా నేను నడుచుకొనినచో నేను ధర్మమును తప్పి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడను అగుదును. అప్పుడు నన్ను చూచి ఈ లోకమంతయును అట్లే ప్రవర్తించును. ఏలనన పాలకుల ప్రవర్తననే ప్రజలను అనుసరింతురు గదా. యదా రాజా తదా ప్రజాహ అని కదా ఆర్యోక్తి. పరంపరగా వచ్చుచున్న ఈ రాజధర్మము సత్య స్వరూపము. ఇందు క్రౌర్యమునకు చోటు లేదు. రాజు సత్య ప్రవర్తనుడు అయినచో రాజ్యములోని ప్రజలందరూ సత్య మార్గముననే ప్రవర్తింతురు. ఏలనన లోకమంతయును సత్యము మీదనే ఆధారపడి ఉన్నది. సత్యే లోకః ప్రతిష్ఠితః. ఋషీశ్వరులు దేవతలు సత్యమే మిగుల శ్రేష్టమైనదని తలంతురు. సత్య ప్రవర్తనులనే గౌరవింతురు. ఈ లోకమున సత్యవాదియే పరమధామమును చేరును. జనులు సర్పమును చూచి భయపడునట్లు అసత్యవాది అయిన పురుషునకు భీతిల్లెదరు. ఈ లోకమున ధర్మమునకు సత్యమే పరాకాష్ట. స్వర్గ ప్రాప్తికి అదియే మూలము. లోకమున సత్యమే భగవత్ స్వరూపము. సంపదలన్నీయును సత్యము మీదనే ఆధారపడి ఉండును. అన్నింటికి సత్యమే మూలము. సత్యము కంటేను శ్రేష్టమైనది మరి ఒకటి లేనే లేదు. దాన ధర్మములు, యజ్ఞములు, హోమ కార్యములు, వ్రతములు, తపస్సులు, వేదములు మున్నగునవి అన్నీయు సత్యము పైననే ఆధారపడి ఉన్నవి. కావున లోకమంతయును సత్య మార్గమునే ఆశ్రయింపవలను. సత్యమును ఆశ్రయించి తదనుగుణముగా ప్రవర్తించువాడు ఈ లోకమునకే ప్రభువగును. అతడు వంశమును ఉద్ధరింపగలవాడొగును. అట్టి వానికే స్వర్గప్రాప్తి కలుగును. అసత్యమునకు పాల్పడిన వానికి నరకయాతనలు తప్పవు. నేను సత్యమునకు కట్టుబడిన వాడను. తండ్రి మాటను సత్యము చేసేదనని సత్య ప్రమాణమును చేసిన వాడను. అట్టి నేను తండ్రి మాటను ఎట్లు జవదాటగలను? మొదట సత్యపాలన చేయుదునని ప్రతిజ్ఞ చేసియుంటిని. ఇప్పుడు రాజ్య లోభము వలన గాని ఆత్మీయుల ఎడగల మోహముచే గాని అజ్ఞాన కారణమున గాని వివేకమును కోల్పోయి తండ్రి చేసిన సత్య ప్రతిజ్ఞను నేను భంగపరచను. తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడక ధర్మభ్రష్టుడైన చంచల చిత్తము గలవాడు సమర్పించిన హవ్య కవ్యవాదులను దేవతలు పితృదేవతలు స్వీకరింపరు. అది మనం తప్పు చేసి మనం అన్ని దుర్మార్గాలు చేసి దేవుణ్ణి పూజించినంత మాత్రాన ఆ భగవంతుడు మనం పెట్టిన ఏది నువ్వు 1,00,000 ప్రసాదాలు పెట్టు, ముట్టుకొని కూడా ముట్టరు. ఆయన వాటి వంక చూడను కూడా చూడరుట. పితృదేవతలు కూడా స్వీకరించరుట. అది ఈ సత్యరూప ధర్మము ఎల్లరకు శ్రేయోదాయకమని, ఇది సమస్త ధర్మములలో శ్రేష్టమైనది నేను త్రికరణ శుద్ధిగా నమ్ముదును. అందుకొరకై సత్పురుషుల వలె నేనును వల్కలములను దాల్చి తాపస ధర్మమును అనుసరించెదను. ప్రజాక్షేమము దృష్టితో రాజ్యాధికారమును చేపట్టుట ధర్మముగా కనపట్టుచున్నను. తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి చేసిన ప్రతిజ్ఞను విడనాడి నేను రాజ్యపాలనమును స్వీకరించుట ముమ్మాటికి అధర్మము. అట్టి అధర్మ కృత్యమునకు నీచులు, క్రూరులు, లోభులు, పాపాత్ములు మాత్రమే పాల్పడుదురు. కాబట్టి మీరు తెలిపిన రీతిగా అట్టి విపరీత ధర్మమును నేను నిరాదరింతును. అంతే కదా మరి. తండ్రికి మాట ఇచ్చాడు, నిన్ను నేను నీ సత్యవాక్య పరిపాలన నేను నిలబెడతాను తండ్రి అని చెప్పి మాట ఇచ్చి ఆయన వనములకు వచ్చి ఇప్పుడు ఆయన రాజ్యం నిష్కంటకమైందని చెప్పి మళ్ళీ వెళ్ళి రాజ్యాన్ని స్వీకరిస్తే తండ్రి మాటే నిలబెట్టలేని వాడు ఇప్పుడు మనం అడిగిందన్నీ చేస్తాడా అని అంటారు అయోధ్య వాసులంతా. ఈ రోజు రమ్మన్న వాళ్లే రేపు మనల్ని నిందిస్తారు. ఎందుకంటే అందుకే ఎవరైతే దేనికి కట్టుబడి ముందు ప్రతిజ్ఞ చేస్తారో దానికి కట్టుబడే కష్టమైన నష్టమైన దానితోనే ఉండాలి. మనం ఇచ్చిన మాటకి అంత విలువిచ్చాడు రాముడు. అది మనం నేర్చుకోవాల్సింది. తానిచ్చిన మాట సత్యం అవ్వాలని, సత్యవాక్ పరిపాలన అవ్వాలని, ఆ సత్యం మీదే తాను నిలబడతానని, అదే ధర్మమని జాబాలికి చెబుతున్నాడు. జాబాలికే కాదు మనకు కూడా చెబుతున్నాడు. మనుజుడు తాను చేయబోవు పాపకృత్యమును గూర్చి మొట్టమొదట తన మనస్సులో నిశ్చయించుకొనును. పిదప దాని కొరకై నోటి ద్వారా అసత్యములను పలుకును.
కడకు శరీరము ద్వారా ఆ పాపకృత్యమును చేయును. పాపకార్యము ఒక్కటే అయినను దానిని 3 విధములుగా చేయుటచే పాప ఫలము 3 నుండును. ఒక పాపం చేస్తే మనం అబద్ధం చెప్తాం, అది మనసుతో చెప్తాం, అలా 3 అవుతుందిట. మనం ఒక్క పాపం చేస్తే అది తిరిగి 3 రెట్లుగా మనకు వస్తుంది. అది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఏదైనా అసత్యం పలికేటప్పుడు కానీ, ఏదైనా పాపకార్యం ఎవరూ సొంతంగా చేయరు, ఏదైనా చేసినా అది మనకి ఎలా తిరిగి వస్తుంది అనేది కూడా మనం రామాయణం ద్వారా నేర్చుకుంటున్నాం. రామాయణం మనకి ధర్మాన్ని నేర్పుతోంది. రాముడు ధర్మ మార్గాన్ని చూపిస్తున్నాడు. అది రామాయణం ద్వారా మనం నేర్చుకునే విశేషాలు. రాజ్యము, దాన ధర్మముల వలన వచ్చిన కీర్తి, పరాక్రమముచే లభించడి యశస్సు, సంపదలు మొదలగునవి అన్నియు సత్యవచనుడైన పురుషుని చేరుటకు కాంక్షించుచుండును. అతడు స్వర్గస్థుడైనను అవి ఆయన వైపే చూచుచుండును. కావున ఎల్లరూ సత్యమునే ఆశ్రయింపవలను. ఓ జాబాలి, పూజ్యుడవైన నీవు సయుక్తికములైన మాటలతో రాజ్యమును పాలించుటయే హితకరము. కావున దీనిని స్వీకరింపుము అని నొక్కి చెప్పితివి. ఈ ఉపదేశము చూచుటకు శ్రేష్టమైనదిగా కనిపించుచున్నను సత్పురుషులు దీనిని ఆదరింపరు. ఏలనన ఇది సత్య ధర్మములకు విరుద్ధమైనది. నేను వనములకు వెళ్ళేదనని తండ్రి గారి ఎదుట ప్రతిజ్ఞ చేసి ఉంటిని. ఇప్పుడు ఆయన మాటను త్రోసిపుచ్చి భరతుని ప్రార్థనను ఎట్లు మన్నింతును? తండ్రి గారి సమక్షమున నేను చేసిన ప్రతిజ్ఞ తిరుగులేనిది. ఆ సమయమున అచటనేయున్న కైకేయీదేవి కూడా అందులకు ఎంతో సంతోషించినది. నేను అంతఃశుచిని బాహ్యశుచిని పాటించుచుందును. జితేంద్రియుడనై పవిత్రములైన కంద మూల ఫల పుష్పములచే దేవతలను పితృదేవతలను సంతృప్తులను గావించుచుందును. నియమితములైన ఆహార పదార్థములను భుజించుచుందును. నిష్కపటములైన శ్రద్ధా భక్తులతో కార్య విచక్షణ కలిగి వనములలో నివసించుచు జీవయాత్రను గడుపుచుందును. ఈ కర్మభూమిలో జన్మించిన వారెల్లరూ శుభకర్మములను ఆచరించియే తీరవలను. ఆ కర్మాచరణ ప్రభావముతో వారు అత్యంత శుభ ఫలములను పొందుదురు. అగ్ని, వాయువు, సోముడు తమ తమ శుభ కర్మములను ఆచరించుట వలననే ఉత్తమ ఫలములను తమ తమ పదవులను పొందిరి. 100 యజ్ఞములను ఆచరించిన ఫలితముగానే దేవేంద్రునకు స్వర్గాధిపత్యము లభించెను. మహర్షులు తీవ్రములైన తపస్సులొనర్చిన కారణముగానే దివ్యలోకములలో సంచరింపగలిగిరి. మహా తేజస్వి రాజకుమారుడు అయిన శ్రీరాముడు నాస్తిక సిద్ధాంతమునకు సంబంధించిన జాబాలి పలుకులను విని వాటిని సహింపని వాడై అతని వచనములను ఖండించుచు ఇట్లు నుడివెను. సత్యమును పలుకుట, ధర్మమును ఆచరించుట, పరాక్రమమును ప్రదర్శించుట, బోధదయ కలిగియుండుట, ప్రియముగా మాట్లాడుట, బ్రాహ్మణోత్తములను, దేవతలను, అతిథులను పూజించుట మొదలగునవి స్వర్గమునకు మార్గములని సత్పురుషులు పేర్కొనిరి. విప్రోత్తములు సత్పురుషుల యొక్క ఈ వచనములను అవగాహన చేసుకొని ధర్మ స్వరూపమును గ్రహించిరి. వారు ఈ సిద్ధాంతమును ఏకగ్రీవముగా ఆమోదించిరి. మరియు వారు తమ తమ వర్ణాశ్రమములకు అనుగుణముగా ఆయా ధర్మములను సావధానులై ఆచరించుచు ఉత్తమలోక ప్రాప్తిని కాంక్షించుచుందురు. నీ బుద్ధి పెడత్రోవబట్టినది. నీవు వేద విరుద్ధమైన మార్గమును అవలంబించితివి. నీవు పచ్చి నాస్తికుడవు. ధర్మ మార్గమునకు ఎంతయు దూరమైతివి. ఇట్లు చార్వక మత ప్రచారమునకు పూనుకొనిన నిన్ను మా తండ్రి గారు తన కడకు చేరదీసి యాచకునిగా చేసిరి. అట్టి కృత్యమును నేను నిందించుచున్నాను. చోరుని వలె వేద ధర్మ విరోధి అయిన వాడు ఎంతటి జ్ఞాని అయినను దండింపదగిన వాడే. ఈ విషయమున అతనిని నాస్తికునిగా పరిగణింపవలెను. ప్రజలచే సమాజమున అతడు శంకింపదగినవాడు కావున ఏ పండితుడు అట్టి వానితో మాట్లాడరాదు, ఎట్టి సంబంధమును పెట్టుకొనరాదు. నీకంటను ప్రాచీనులైన బ్రాహ్మణోత్తములు ఇహపర లోకముల సుఖములను ఆశింపక
వైదిక ధర్మములను బాగుగా ఎరింగి పెక్కు శుభకర్మములను ఆచరించిరి. అందువలన వారు అనుసరించిన మార్గముననే ఇప్పటి విప్రులు వేదములను ప్రమాణముగా స్వీకరించి స్వస్తి, హుతం, కృతం కార్యములను నిర్వహించుచున్నారు. ఇక నేను 3 చెప్పా, స్వస్తి, హుతం, కృతం అని. స్వస్తి అంటే అహింస, సత్యము మున్నగు అని అర్థం. హుతం అంటే యజ్ఞ యాగాది అని. కృతం అంటే తపోదాన పరోపకారాది కార్యములను నిర్వహించుచున్నారు. తేజోమూర్తులు, అత్యంత దానపరులు, ఏ విధముగాను ప్రాణహింస చేయని వారు, ఎట్టి కళంకము లేనివారు అయిన మునీశ్వరులు సత్పురుషులతో కూడి వైదిక ధర్మ నిరతులై లోకమున పూజ్యులగుచున్నారు. సహజముగానే విశాల హృదయుడు, సత్వగుణ సంపన్నుడు, మహాత్ముడు అయిన శ్రీరాముడు కోపముతో ఇట్లు పలుకుచుండగా విప్రుడైన జాబాలి వాస్తవములను, సత్పురుషులకు హితమును గూర్చినవి, ఆస్తిక బుద్ధిని దృఢపరుచునవి అయిన వచనములను మరలా వినయపూర్వకముగా ఇట్లు నుడివెను. ఓ రామ, నేను నాస్తికుల వచనములను పలుకుటలేదు. నేను ఏమాత్రము నాస్తికుడను కాను. పరలోకము లేదనుట సరికాదు. కాల పరిస్థితులను బట్టి నేను మరలా ఆస్తికుడను అయితిని. లోక వ్యవహారములను బట్టి అవసరమగుచో మరల నాస్తికుడును అగుదును. నాస్తికుని వల్లేను మాట్లాడుదును. ఓ రామ, నాస్తికవాదుల వలె మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడుటచే నేను అట్లు నాస్తిక వచనములను పలికితిని. నిన్ను ప్రసన్నునిగా చేసుకొనుటకు మరియు నిన్ను అయోధ్యకు మరలించుట కొరకు నేను ఆ విధముగా వచించితిని. కావున అట్లు పలికినందులకు నన్ను క్షమింపుము. ఆయన చెప్పింది అధర్మమని ఆయనకి తెలుసు. కానీ ఎలాగైనా బతిమలాడో బామాలో అది నువ్వు చేసేది ధర్మం కాదు, నేను చెప్పేదే ధర్మం అని పెద్దవాళ్ళు పిల్లలకి నువ్వు తప్పు చేస్తున్నావు, అలా చేయకూడదు, ఇలా చెయ్యని కొన్నిసార్లు మారుస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు జాబాలి కూడా ఆయన్ని మార్చే ప్రయత్నంలోనే ఇలా మాట్లాడాను, తప్పే మాట్లాడాను, నన్ను క్షమించు అని చెప్పి రాముడికి చెప్పుకున్నట్ట. 110వ సర్గము. వశిష్ఠుడు శ్రీరాముని వంశక్రమమును వివరించి కోసల రాజ్య పరిపాలనను చేపట్టమని ఆ ప్రభువును కోరుట. జాబాలు అడిగేశాడు. ఆయనది అయిపోయింది. ఆయన క్షమాపణలు కూడా చెప్పేసుకున్నారు. ఆయన వంతు అయిపోయింది. ఇప్పుడు వశిష్ఠుల వారు వచ్చారు. ఆయనకేం సమాధానం చెప్తారో, ఆయన రాజపురోహితుడు, ఆయనకి ఏం చెప్తారో రాజు చదవాలి. శ్రీరాముడు క్రుద్ధుడయ్యుండుటను గమనించి వశిష్ఠుడు ఆయనతో ఇట్లు వచించెను. నాయన రఘునందన, జనులు ఈ లోకము నుండి పరలోకమునకు వెళ్ళుటను తిరిగి వచ్చుటను జాబాలి ఎరుగును. కనుక అతడు నాస్తికుడు కాడు. ఓ లోకనాథ, నిన్ను ఈ వనముల నుండి అయోధ్యకు మరలించుటకై అతడిట్లు పలికెను. ఈ లోకముల యొక్క ఆవిర్భావమును గూర్చి తెలిపెదను వినుము. సృష్టి ప్రారంభ సమయమున లోకమంతయును జలమయమై ఉండెను. మనం ఈ ఘట్టాన్ని ఇంతకు మునిపే దేవి భాగవతంలో ఒక ఘట్టంగా చదువుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చదువుకుంటున్నాం వశిష్ఠుల వారు చెబుతుంటే. సృష్టి ప్రారంభ సమయమున లోకమంతయును జలమయమై ఉండెను. అందుండి ఏ భూమండలము ఏర్పడెను. పిమ్మట స్వయంభువు అయిన బ్రహ్మదేవుడు దేవతలతో కూడి ఆవిర్భవించెను. విష్ణు స్వరూపుడైన ఆ బ్రహ్మయే వరాహ రూపమున ప్రకటితుడై జలమగ్నమయ్యున్న పృథువిని ఉద్ధరించెను. పిదప అతడు పవిత్రాత్ములైన పుత్రులతో సహా ఈ జగత్తును సృష్టించెను. ఆకాశ స్వరూపుడైన పరబ్రహ్మ పరమాత్మ నుండి బ్రహ్మదేవుడు ప్రాదుర్భవించెను. అతడు శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు. ఆయన నుండి మరీచి జన్మించెను. మరీచి కుమారుడే కశ్యపుడు. కశ్యపుని నుండి వివస్వంతుడు ఆవిర్భవించెను. ఇక్కడ వివస్వంతుడు అంటే సూర్యుడు అంట. ఆయన సుతుడే వైవస్వత మనువు. అతడే మొదటి ప్రజాపతి. ఆ మనువు సుతుడే ఇక్ష్వాకు ప్రభువు. సర్వ సంపదలతో నిండిన ఈ భూమండలమును వైవస్వత మనువు ఇక్ష్వాకునకు అప్పగించెను. ఆ విధముగా అతడు అయోధ్యకు మొదటి ప్రభువు అయ్యెను. ఇక్ష్వాకు కుమారుడైన కుక్షి సర్వ శుభ లక్షణ సంపన్నుడు, సుప్రసిద్ధుడు. కుక్షి పుత్రుడైన వికుక్షి
మహావీరుడు. వికుక్షిసుతుడైన బాణుడు మహా తేజస్వి, ప్రతాపశాలి. ఆ బాణుని సూనుడే అనరణ్యుడు. అతడే మహా యశస్వి, గొప్ప భుజముల గలవాడు. సత్పురుషులలో శ్రేష్ఠుడైన ఆ అనరణ్యుడు మహారాజై పరిపాలించున్నప్పుడు అనావృష్టి గాని, కరువు కాటకములు గాని, చోర భయములు గాని లేకుండెను. ఆ అనరణ్యుని పుత్రుడే మహాబాహువైన పృథు మహారాజు. త్రిశంకు మహారాజు ఆ పృథు చక్రవర్తి యొక్క కుమారుడు. సత్యవచనుడు, వీరుడు అయిన త్రిశంకు ప్రభువు విశ్వామిత్రుని తప ప్రభావమున సశరీరముగా స్వర్గమునకు వెళ్ళెను. త్రిశంకు ప్రభు యొక్క సుతుడు దుందుమారుడు. అతడు మిగుల సుప్రసిద్ధుడు. అతని సుతుడు మహా పరాక్రమశాలి అయిన యువనాశ్వుడు. సర్వ శుభ లక్షణ సంపన్నుడైన మాంధాత ఈ యువనాశ్వుని కుమారుడు. ఆ మాంధాత యొక్క సుతుడు సుసంధి. అతడు మిగుల తేజస్వి. ధ్రువసంధి, ప్రసేనజిత్తు అనువారు సుసంధి యొక్క తనయులు. యశస్వి అయిన ధ్రువసంధి యొక్క తనూజుడు భరతుడు. అతడు శత్రు భయంకరుడు. మహాబాహువైన భరతుని వలన అసితుడు అనువాడు జన్మించెను. అతనికి సూర్యులైన హైహైలు, తాళజంగులు, శిశిబిందువులు అను సామంతరాజులు శత్రువులైరి. వారినందరినీ ఎదుర్కొనుటకు సేనా వ్యూహమును రచించి యుద్ధమున స్థిరముగా నిలిచినను శత్రువుల ధాటికి తట్టుకొనలేక అసితుడు యుద్ధమున పరాజితుడయ్యెను. పిమ్మట అతడు రమణీయమైన హిమవత్ పర్వతమునకు చేరి అచట ఏకాగ్రచిత్తుడై భగవద్ధ్యానమున మునింగెను. అప్పటికే అతని భార్యలు ఇరువురును గర్భవతులై ఉండిరి. వారిలో ఒకతే సపత్ని అయిన కాళింది యొక్క గర్భవిచ్చితికై ఆమెకు గరళమును ఇచ్చెను. భృగు వంశము వాడైన చవన మహర్షి హిమవత్ పర్వతము మీద నివసించుచుండెను. అసితుని భార్య అయిన కాళిందీదేవి ఆ మహర్షి కడకేగి ఆయనకు నమస్కరించెను. అప్పుడు ఆ మహర్షి పుత్ర సంతానము కోరుకొనుచున్న ఆ మహారాణితో, ఓ దేవి, నీకు పుత్రుడు కలుగును. అతడు ధర్మాత్ముడు, సుశీలుడు, మహాత్ముడై లోకమున వాసికెక్కును. అతడు శత్రువులను అందరినీ రూపుమాపి వంశకర్తయు అగును. అంతట ఆమె మిగుల సంతసించినదై ఆ మునికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి భక్తితో పూజించెను. అనంతరము ఆమె తన భవనమునకు చేరి ఒక పుత్రుని గనెను. అతడు తామర రేకుల వంటి కన్నులు గలిగి బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచుండెను. కాళిందీదేవి గర్భ విచ్చితికై ఆమెకు సవతి గరళ ప్రయోగము చేసినను ఆమెకు కలిగిన బాలుడు గరళము తోడనే పుట్టియున్నందున అతనికి సగరుడు అను పేరు ఏర్పడెను. ఆ సగర మహారాజు పర్వదినమున యజ్ఞదీక్ష వహించి అపహరింపబడిన తన యజ్ఞాశ్వమునకై కుమారుల ద్వారా సముద్రమును త్రవ్వించెను. ఆ నీటి వేగమునకు ప్రజలెల్లరును భీతిల్లిరి. ఆ సగరునకు అసమంజుడు అను పుత్రుడును ఉండెను. అతడు పాపకర్మలు చేయుచుండుట వలన బ్రతికి ఉండగానే సగరుడు అతనిని దేశము నుండి వెళ్ళగొట్టెను. అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అతడు పరాక్రమశాలి. అంశుమంతుని తనయుడు దిలీపుడు. అతని సుతుడు భగీరథుడు. భగీరథుని వలన కకుత్సుడు జన్మించెను. అందుచే అతని తరువాత ఆ వంశము వారికి కాకుత్సులు అని పేరు వచ్చెను. ఆ కాకుత్సుని కుమారుడు రఘు మహారాజు. ఆ మహాపురుషుని వలన ఈ వంశము వారు రాఘవులు అని వ్యవహరింపబడిరి. రఘు మహారాజు యొక్క సుతుడు కల్మాషపాదుడు. అతడు పెరిగి పెద్దవాడై శాపవశమున నరమాంస భక్షకుడయ్యెను. అతడు సౌదాసుడను పేరుతో ప్రసిద్ధికెక్కెను. సుప్రసిద్ధుడైన శంఖనుడు కల్మాషపాదుని పుత్రుడు. అతడు గొప్ప పరాక్రమశాలి అయినను యుద్ధమున అతని సైనికులు నశించిరి. శంఖనుని సూనుడు సుదర్శనుడు. అతడు సూర్యుడు, శుభలక్షణ సంపన్నుడు. సుదర్శనుని సుతుడు అగ్నివర్ణుడు. అతని వలన శీఘ్రగుడు జన్మించెను. శీఘ్రగుని సుతుడు మరువు. అతని పుత్రుడు ప్రసుశృకుడు.
ఆ ప్రశుశ్రుకుని తనయుడు మహా తేజస్వి అయిన అంబరీషుడు. అంబరీషుని కుమారుడు నహుషుడు. అతడు సత్య పరాక్రముడు. నహుషుని తనూజుడు నాభాగుడు. అతడు పరమ ధార్మికుడు. నాభాగునకు అజుడు సువ్రతుడు అను ఇరువురు కుమారులు కలిగిరి. అజుని కుమారుడే దశరథ మహారాజు. అతడు ధర్మాత్ముడు. ఓ ప్రభు, ఆ దశరథుని జ్యేష్ఠపుత్రుడవైన నీవు శ్రీరాముడు అను పేరుతో ప్రసిద్ధికెక్కితివి. ఈ కోసల రాజ్యము నీది. దీనిని గ్రహించి ప్రజలను పరిపాలింపుము. ఇక్ష్వాకు వంశజులందరిలోనూ పెద్దవాడు రాజగుట సంప్రదాయము. జ్యేష్ఠుడు ఉండగా చిన్నవాడు రాజు కారాదు. అందువలన జ్యేష్ఠుడవైన నీవు పట్టాభిషిక్తుడవు కావలను. ఓ మహా యశస్వి శ్రీరామ, పరంపరగా వచ్చుచున్న రఘువంశీయుల ఈ ధర్మమును నీవు విస్మరింపరాదు. విశాలమైన సర్వ సంపదలకు ఆలవాలమైన ఈ రాజ్యమును నీ తండ్రి వలె నీవును పాలింపుము. 111వ సర్గము. అయోధ్యకు తిరిగి రమ్ము అని వశిష్ఠుడు ఎంతగా చెప్పినను శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను పాలించుటకే దృఢముగా నిలబడుట, ఆ కారణముగా భరతుడు నిరాహార దీక్షకు సిద్ధపడుట, శ్రీరాముడు అతనిని సముదాయించుట. రాజపురోహితుడైన వశిష్ఠ మహర్షి శ్రీరామునితో ఇట్లు పలికిన పిమ్మట ఆయనతో ధర్మబద్ధములైన వచనములను ఇంకను ఇట్లు నుడివెను. కాకుత్స వంశ శిరోమణి రఘునందన, జన్మించిన ప్రతి వ్యక్తిని ఆచార్యుడు, తండ్రి, తల్లి అని ముగ్గురు గురువులు ఉందురు. ఓ నరోత్తమ, జన్మనిచ్చిన తల్లిదండ్రులు మొదటి గురువులు. సకల శాస్త్రములను బోధించి జ్ఞాననేత్రమును ప్రసాదించిన ఆచార్యుడు తల్లిదండ్రుల కంటెను శ్రేష్ఠుడైన గురువు. ఓ పరంతప, నేను నీకే కాదు నీ తండ్రికిని ఆచార్యుడను. అంటే నీ తండ్రికి కూడా నేనే గురువుని. కనుక నీవు నా మాట వినుము, సత్సంప్రదాయమును పాటింపుము. నాయన రామ, సభాసదులు, బ్రాహ్మణోత్తములు, పౌరజనులు ఇచట చేరియున్నారు. వీరిని పరిపాలించుట నీ ధర్మము. ఈ సన్మార్గమును వేడకుము. వృద్ధురాలు ధర్మపరాయణురాలైన మీ తల్లి మాటను కాదనుట తగదు. ఆమె మాటను పాటింపుము. సత్పురుషుల మార్గమును ఉల్లంఘింపకుము. ఆమె మాటను పాటించినచో సత్సంప్రదాయమును నిలిపినవాడవు అగుదువు. సత్యమునకు కట్టుబడి ధర్మమును ఆచరించుట యందు సమర్థుడవైన ఓ రామ, నిన్ను వేడుకొనుచున్న భరతుని పలుకులను మన్నింపుము. క్షత్రియులకు సహజమైన ప్రజా పాలనా ధర్మమును ఆచరించినచో నీవు నీ స్వధర్మమును పాటించిన వాడవు అగుదువు. తనకు గురువైన ఆ వశిష్ఠ మహర్షి మధురముగా ఇట్లు పలికిన పిమ్మట ఆసీనుడయ్యున్న ఆ మునీశ్వరునితో పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఈ విధముగా నుడివెను. తల్లిదండ్రులు తమ సంతానమునకు జన్మను ఇచ్చుటయే కాక తమ శక్తికి తగినట్లుగా అన్న వస్త్రములను సమకూర్చెదరు. వారికి నలుగులు పెట్టి స్నానము చేయించెదరు, నిద్రపుచ్చెదరు, ప్రేమతో మాట్లాడెదరు. ప్రాణమొక ఎత్తుగా వారిని పెంచి పెద్ద చేసెదరు. ఇట్లు తల్లిదండ్రులు తమకు చేసిన సేవల రుణమును తీర్చుకొనుట ఎట్టి వారికైనను అసాధ్యము. మా తండ్రి దశరథ మహారాజు నాకు జన్మనిచ్చినవాడు కావున ఆయన నాకు ఇచ్చిన ఆదేశము బొమ్ము కారాదు. శ్రీరాముడు ఇట్లు పలుకగా మృదు స్వభావము గల భరతుడు ఎంతయు నిస్పృహకు లోనయ్యను. పిమ్మట తన సమీపముననే కూర్చొని ఉన్న సుమంత్రునితో ఇట్లు పలికెను. ఓ సుమంత్ర, ఈ భూమిపై దర్భలను పరుచుము. ఆ ప్రభువు నా ఎడ ప్రసన్నుడగుడు వరకును ఆయన కడ్డముగా ఇచటనే కూర్చొని ఉందును. ధనవంతునకు అప్పు ఇచ్చి నిర్ధనుడైన బ్రాహ్మణుడు వాని నుండి తన ధనమును రాబట్టుకొనుటకై వాని గృహద్వారము కడ అన్న పానీయములను మాని పరుండినట్లు శ్రీరాముడు అయోధ్యకు మరలి వచ్చు వరకు నిరాహార దీక్షను పూని ముఖమున ముసుగు ధరించి ఇచటనే పడి ఉండెదను. ఈ మాటను విన్న సుమంత్రుడు శ్రీరాముని ఆజ్ఞకై నిరీక్షించుచు అచటనే నిలబడిపోయెను. అతని పరిస్థితిని గమనించి నిస్పృహకు లోనయ్యున్న భరతుడు దర్భాసనమును తానే తెప్పించుకొని దానిపై కూర్చుండెను. అంతట రాజర్షి శిరోమణి మహా తేజస్వి అయిన శ్రీరాముడు భరతుని ఓదార్చుచు ఇట్లు నుడివెను.
నాయనా భరత, నీవు నన్ను అడ్డగించుటకు నీకు నేను చేసిన అపకారమేమి? బ్రాహ్మణుడు ఒక ప్రక్కకు వాలి పరుండి అన్యాయమునకు పాల్పడిన వారిని అడ్డగించుట యుక్తమే, కాని పట్టాభిషిక్తులు కానున్న క్షత్రియులు ఇట్లు అడ్డగించుట తగదు. కావున సోదరా, నీవు ఇట్లు చేయరాదు. నరశ్రేష్ఠుడవైన ఓ భరత, ఈ కఠోర వ్రతమును మానుము. లెమ్ము, ఇచటి నుండి మహానగరమైన అయోధ్యకు బయలుదేరుము. ఈ మాటలను విని అచటనే కూర్చొనియున్న భరతుడు అచట చేరియున్న పౌరులను పల్లెవాసులను ఒక పరికించి చూసి, ప్రభువునకు మీరేలా నచ్చజెప్పరు అని వారితో నుడివెను. మీరైనా చెప్పచ్చు కదా, నా మాట వింటలేదు కదా, మీరైనా మా అన్నయ్యకి చెప్పచ్చు కదా అని అడుగుతున్నట్టు ఆయన. అప్పుడు ఆ పౌరులు జానపదులు మహాత్ముడైన భరతునితో సత్యసంధుడైన శ్రీరాముని గూర్చి మేము బాగా ఎరుగుదుము. ఆయన పలుకుచున్నది యుక్తమే. మహానుభావుడైన శ్రీరాముడు తండ్రి ఆదేశమును పాలించుటకే స్థిరముగా నిలబడియున్నాడు. అందువలన వెంటనే ఆయనను అయోధ్యకు మరలించుటకు మేము అశక్తులము అని పలికిరి. ఆ ప్రజల వచనములు సారాంశమును గ్రహించిన శ్రీరాముడు ఇట్లు నుడివెను. ఓ భరత, ధర్మదృష్టి గల ఈ సహృదుల వచనములను గ్రహింపుము. ఓ మహాబాహు రాఘవ, నా మాటలను, ఈ పౌరుల పలుకులను శ్రద్ధగా ఆలకించి వాటిని అవగాహన చేసుకొనుము. లెమ్ము, నన్నును జలములను స్పృశించుము. పిమ్మట భరతుడు లేచి జలములను తాకి ఇట్లు వచించెను. ఓ సభాసదులారా, మంత్రులారా, పౌరులారా, ఆలకింపుడు. రాజ్యము కొరకై నేను మా తండ్రిని ఎన్నడును యాచించి ఎరుగను. ఈ విషయమై నేను మా తల్లితో ఏమాత్రమును ప్రస్తావించి ఉండనే లేదు. పరమధర్మజ్ఞుడైన శ్రీరాముని వనవాస విషయమున నా ప్రమేయము ఏమాత్రమును లేదు. తండ్రి ఆదేశానుసారము వనవాసము చేయుట తప్పనిసరి అయినచో ఆ 14 సంవత్సరముల కాలము ఆయనకు మారుగా నేనే వనములలో నివసింతును. ధర్మాత్ముడైన శ్రీరాముడు తమ్ముని దృఢ వచనములను ఆశ్చర్యపడి పౌరులను జానపదులను పరికించి చూచి వారితో ఇట్లు పలికెను. తండ్రి గారు జీవించి ఉండగా చేసిన అమ్మకము, కుదువబెట్టుట, కొనుట మొదలగు వాటిని నేను గాని భరతుడు గాని మార్చుటకు వలను పడదు. నాకు మారుగా నా ప్రతినిధి వనవాసము చేయుటకు నేను ఇష్టపడను. ఏలనన సమర్థుడైన వాడు ప్రతినిధితో పని చేయించుట లోకనింద్యము. కైకేయి కోరినది యుక్తమే. మా తండ్రి ఆమెకు వరములను ఇచ్చుటయే మంచి పనే. భరతుని గూర్చి నేను బాగుగా ఎరుగుదును. అతడు క్షమాశీలుడు, పెద్దలను సత్కరించెడివాడు, సత్యసంధుడు, మహాత్ముడు అయిన ఇతనిలో అన్నియు శుభ లక్షణములే గలవు. 14 సంవత్సరముల గడువు ముగించుకొని వనముల నుండి తిరిగి వచ్చిన పిమ్మట ధర్మ స్వభావము గల ఈ సోదరితో కూడి ఈ రాజ్యమును చక్కగా ఏలగలను. ఓ భరత, కైకేయి మహారాజును వరములను అడిగెను. ప్రభువు వాటిని ఆమోదించెను. ఆయన మాటలను పాటించుచు వనవాసము చేయుచున్నాను. నీవును అయోధ్యాధిపతి అయిన మన తండ్రి మాటలను తలదాల్చి ఆయనకు అసత్య దోషము అంటకుండా చేయుము. ఆయనేమో నిరాహార దీక్ష చేస్తానంటాడు భరతుడు. ఈయనేమో తప్పమ్మా, అలా చేయకూడదమ్మా, లేమ్మా అని చెప్పి బతిమిలాడాడు, లేపాడు, కూర్చోబెట్టాడు, మొత్తానికి నీళ్లు ముట్టించాడు, దీక్ష మాన్పించాడు. ఇప్పుడేమో నీకు మారుగా నేను వనవాసం చేస్తాను, పోని నువ్వు వెళ్ళి అయోధ్య చెయ్యొద్దు, నువ్వు వెళ్ళి అయోధ్య నగరాన్ని పాలించు, నేను నీకు బదులు నేను చేస్తాను అంటాడు భరతుడు. ఆయన ఏమంటాడు, రాములు వారు, నాకంత శక్తి లేదనుకుంటున్నావా, నేను చెయ్యలేను అనుకుంటున్నావా, నేను అంత చిన్నపిల్లని అనుకుంటున్నావా, నా బదులు నిన్ను కూర్చోబెట్టడానికి? లేదు, నాకంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నేనే వనవాసం చేస్తాను, నువ్వు అయోధ్యకు వెళ్ళు. నేను 14 సంవత్సరాలు వనవాసం చేసిన తర్వాత వచ్చి రాజ్యాన్ని పాలిస్తాను అని చెప్పాడు రాముడు. ఆ తర్వాత మరి భరతుడు వింటున్నారుగా ఆయన ఏమన్నారు, అది ఆ తర్వాత ఏం జరిగింది అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.